మా 90s కిడ్ స్టోరీలో అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఫోన్ రీఛార్జ్ కదా ఇంకొక ఎత్తు. ఎందుకని అంత మ్యాటర్ ఉందో దాంట్లో? ఇదిగోరా ఇటు చూడు, అప్పట్లో మేము యుద్ధానికి వాడిన ఆయుధం ఇదేరా. ఏంటన్యా ఇది ఏదో విజిటింగ్ కార్డులో ఉంది. దీని మీద 10 రూపీస్ టాక్ టైమ్ అని 7.50 పైసలని రాసింది. ఏంటన్యా 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు ఇచ్చేవాళ్ళ, మిగతా 3 రూపాయలు జిఎస్టీయా? జిఎస్టీ కాదురా నాయన, అప్పట్లో దాన్ని ట్యాక్స్ అనేవర్రా. ఈ 10 రూపాయలు కార్డు కొంటే వచ్చే 7 రూపాయలు టాక్ టైంతోనే మేము నెలంతా మాట్లాడుకునే వాళ్ళరా. రే ఈ కార్డ్ బ్యాక్ సైడ్ చూడరా, ఏదో గోడ సినిమా వేసినట్టు సిల్వర్ కలర్ లో కోటింగ్ ఉంది. ఏంటని ఇది వెనకాల ఏమో పెయింటింగ్ వేశారు. ఇది పెయింటింగ్ కాదురా బాబు, ఆ సిల్వర్ కోటింగ్ వెనకతలే ఒక రహస్య నెంబర్ దాగుంటది. అది కాయిన్ తో గానీ లేదా గోరుతో గానీ చాలా జాగ్రత్తగా గీకాలి. ఒకవేళ కంగారులో ఆ కార్డుని గట్టిగా గీకమా లోపల ఉన్న ఆ నెంబర్ చెరిగిపోయేదిరా. కొన్న 10 రూపాయల కార్డు బూడిదలో పోసిన పన్నీరే, గుండె ఆగిపోయినంత పని అయ్యేదిరా. బాబోయ్, నెట్ బ్యాంకింగ్ లేదు, యూపీఐ లేదు, ఒక్క రీఛార్జ్ కోసం ఇంత రిస్క్ చేసేవారా అనియా? రిస్క్ కాదురా, అదొక థ్రిల్. ఆ కోడ్ కొట్టాక ఫోన్లో యువర్ రీఛార్జ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తే అప్పట్లో మాకు బాహుబలి యుద్ధం గెలిచినంత కిక్ వచ్చేదిరా. అప్పట్లో మాకు ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్, యూనినార్, డొకోమో అని చాలా సిమ్ కార్డులు ఉండేవరా. ఫోన్కి రీఛార్జ్ చేయడానికి దుకాణాల్లో స్పెషల్ కార్డులే ఉండేవరా. 10 రూపాయలు, 22 రూపాయలు, 30 రూపాయలు ఇలా రకరకాల ధరల్లో దొరికేవరా. వామ్మో, నువ్వు చెప్పింది వింటుంటే చాలా వెరైటీగా ఉందనియా. మీరు కూడా ఈ కార్డ్ చార్జ్ చేసుకున్నారు కదా, మీ మెమోరీస్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు మెమోరీస్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.